హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విజయలక్ష్మి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజైతే సండే కదండి. పిల్లలిద్దరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అయితే అడుగుతారు కదా పిల్లలు, ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉంటే ఏం చేయాలి అని అడిగితే ఇంట్లో పొటాటోస్ ఉన్నాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ చేయనా అని అడిగితే చేయమన్నారు. ఇంకా నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ పొటాటోస్ అయితే మార్కెట్లో దొరికేవండి, కర్రీ చేసుకునేవే. నేనైతే ఎప్పుడు కూడా మార్కెట్లో దొరికిన పొటాటోస్తోనే ఫ్రెంచ్ ఫ్రైసెస్ అయితే చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇంట్లో ఉండే పొటాటోస్తోనే ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే నేనైతే 750 గ్రాముల పొటాటోస్ అయితే తీసుకున్నాను. నాకైతే 4 వచ్చాయి. వాటికి పైన ఉన్న చెక్ అంతా కూడా నేనైతే చెక్కేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీరు కూడా అలానే ఎన్ని పొటాటోస్ అయితే తీసుకుంటారో అన్ని పొటాటోస్కి పైన ఉన్న చెక్కనైతే మొత్తం చెక్కేయాలి. చెక్కేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఒకటైతే చెక్కి చూపిస్తున్నాను. మీరైతే మిగతావన్నీ కూడా చెక్కేసి రెడీగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ పొటాటోస్ మీకు చూపిస్తున్నాను అనమాట. పొటాటోస్ అయితే అన్నీ కూడా పెద్ద సైజులోనే ఉండాలి. నా దగ్గర అయితే 1, 2 పెద్దవి, తర్వాత చిన్నవి ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి ఏం కాదు, కానీ ఫింగర్లా రావాలి అనుకుంటే పెద్ద సైజు తీసుకోవాలి. తర్వాత వాటర్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పొటాటోస్ కట్ చేసిన వెంటనే వాటర్లో వేసుకోవాలి, లేకపోతే పొటాటోస్ బ్లాక్గా అయిపోతాయి, కలర్ చేంజ్ అవుతాయి. కాబట్టి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ముందుగా వాటర్ కూడా రెడీగా పెట్టుకొని మనం కట్ చేసుకున్న పొటాటోస్ అన్నీ కూడా వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. చూసారా, పొటాటో తీసుకొని దానికి కింద పైన కొంచెం కట్ చేసి తర్వాత ఆ పొటాటోని స్టాండింగ్ లైన్లో నిలబెట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇది లావు అయినా సన్నమైనా ఏం పర్వాలేదండి, ఎందుకంటే మనం పొటాటోస్ని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మన పొటాటోస్ అయితే ఉడికిపోతాయి. తర్వాత మనం కట్ చేసుకున్న పొటాటోస్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఫింగర్ లాగా స్టాండింగ్ లైన్ లాగా వస్తాయి. చూసారా, ఇలా ఇటు కట్ చేసుకున్న వాటిని మనమైతే నీళ్ళు రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి. నేను మిగతావన్నీ కూడా కట్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మీరు కూడా మీ దగ్గర ఉన్న పొటాటోస్ అన్నీ కూడా ఇలానే స్ట్రైట్గా కట్ చేసుకోండి. సన్నగా వచ్చినా లావుగా వచ్చినా మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఖచ్చితంగా నో ప్రాబ్లం. చూసారా, నేనైతే ఎలా కట్ చేస్తున్నానో. కొంచెం టైం పడుతుంది కానీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. నేనైతే ఒక పొటాటో అయితే కట్ చేసి చూపించాను కదా, మీరైతే ఎన్ని పొటాటోస్ అయితే తీసుకుంటారో ఆ పొటాటోస్ అన్నీ కట్ చేసి వాటర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇవన్నీ వాష్ చేసే ముందే గ్యాస్ వెలిగించి స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఎందుకంటే మనం వేడి వేడి నీళ్ళల్లో పొటాటోస్ని అయితే ఒక 50% ఉడకనివ్వాలి. కాబట్టి నేను వాటర్ పెట్టాను, అవి ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి. కాబట్టి ఆ బాయిల్ అయిన వాటర్లో నేను రెడీగా పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైసెస్ అన్నీ కూడా వేస్తున్నాను. ఇందులో ఒక 50% బాయిల్ అయితే చాలు. చూసారా, అప్పుడే ఫ్రెంచ్ ఫ్రైసెస్ అన్నీ కూడా ఉడకడానికి వచ్చేసాయి, బాయిల్ అయిపోయినాయి. ఇలా 2 పొంగులు వస్తే చాలు. ఇంక మనం ఒకసారి బాగా కిందికి పైకి కలిపితే కింద ఉడికిపోయి పైన మళ్ళీ గట్టిగా ఉండిపోతాయి. కాబట్టి ఒకసారి కిందికి పైకి కలుపుకోవాలి. అంతేనండి, ఫ్రెంచ్ ఫ్రైసెస్ అయితే ఒక 50% ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే మనం వేడి వాటర్ నుంచి తీసి కూల్ వాటర్లో అయితే వేయాలి. ఫ్రిడ్జ్ కూల్ వాటర్ అవసరం అయితే లేదండి, నార్మల్ వాటర్లో కూడా వేయచ్చు, కానీ తొందరగా తీసేయాలి. చూసారా, 50% ఉడికితే తీసేసి నేనైతే ఇక్కడ చల్ల వాటర్లో అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కిందికి పైకి అనుకొని మీకు చూపిస్తున్నాను ఎంతవరకు ఉడికిందో. ఒక 50% చూడండి అని చెప్పి. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే ఒక పొడి క్లాత్తో తీసుకొని దాని మీద ఇవన్నీ కూడా ఆరబెట్టాలి. ఇవి ఆరేంత వరకు టైం ఏమీ ఇవ్వక్కర్లేదు. ఇవన్నీ కూడా కింద వేసి దానిపైన వేరే క్లాత్ ఉంచి చెమ్మలాగుకునే వరకు తుడిస్తే సరిపోతుంది. నేనైతే ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచాను, చెమ్మ అంతా పీల్చేసింది. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొచ్చాను. నేను మొత్తం కట్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైసెస్
3 వాయిలైతే డీప్ ఫ్రై చేయొచ్చు. నేనైతే ఫస్ట్ డీప్ ఫ్రై అయితే చేస్తున్నా. ఫస్ట్ వాయ చూసారా, ఆల్రెడీ నూనె బాగా వేడయింది కాబట్టి వెయ్యగానే ఫ్రెంచ్ ఫ్రైస్ కనపద్దండి. చూసారా, ఇందులో కూడా ఒక 50% ఉడకనివ్వాలి. ఫస్ట్ టైమే మనం ఫ్రెంచ్ ఫ్రైసెస్లో అయిపోతాయి కదా అని ఉంచితే ఆ టేస్ట్ అస్సలు బాగోదండి, చేదు వచ్చినట్టు ఉంటాయి. ఖచ్చితంగా మనం తీసేయాలి. ఒక 50% అయిన తర్వాత తీసేసి ఆయిల్గా ఉంటాయి. అయినా సరే వాటిని పక్కన ప్లేట్లో ఉంచి మనం సెకండ్ టైం ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాలు వాటికి టైం ఇవ్వాలి. ఇచ్చి ఇంకోసారి ఆరబెట్టినవి తెచ్చి అవి కూడా మళ్ళీ ఇంకో వాయి అయితే వేస్తున్నాను. ఇవి కూడా ఒక 50% అయితే ఫ్రై అవ్వాలి. చూసారా, అవైతే నేను ప్లేట్లో చూపించాను కదా, అవైతే ఫస్ట్ వాయి అన్నమాట. తీసి పక్కన పెట్టాను కదా, ఒక 50% డీప్ ఫ్రై చేసినవి. ఇప్పుడు సెకండ్ వాయి కూడా డీప్ ఫ్రై అయిపోయి వీటిని కూడా నేను ఇంకో ప్లేట్లో అయితే వేసుకుంటాను. ఇప్పుడైతే ఫస్ట్ డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లో పెట్టిన కదా, ఆ ఫ్రెంచ్ ఫ్రైసెస్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఆయిల్లో యాడ్ చేస్తున్నా. ఇగో చూడండి, ఆయిలీగా ఉన్నాయి, మెత్తగా. ఇప్పుడు సెకండ్ టైం కూడా నేను ఈ ఫ్రెంచ్ ఫ్రైసెస్ని డీప్ ఫ్రై చేసుకుంటాను. సెకండ్ టైం డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల సేమ్ ఫ్రెంచ్ ఫ్రైసెస్ సినిమా హాల్లో మా పిల్లలు ఎప్పుడు సినిమాకి వెళ్ళినా సరే వాళ్ళకి ఒక ఫ్రెంచ్ ఫ్రైసెస్ ఒక డ్రింక్ తీసుకోవాలి, సేమ్ ఇలానే ఉంటాయి. చూసారా, నేను ఆయిల్ నుంచి తీసేసి పక్కనైతే పెట్టాను. సెకండ్ వాయి కూడా పక్కన పెట్టాను కదా, నేను ఇవి కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి డీప్ ఫ్రై అయ్యే లోపల నేనైతే ఫస్ట్ వాయిలో తీసేసినవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే యాడ్ చేసుకుంటాను. ఇవైతే మా పెద్ద అబ్బాయికి అయితే ఉప్పు కారం కలపాలి. మా చిన్నోడికి అయితే ఉత్తి సాల్ట్ వేస్తే చాలు. సెకండ్ వాయి కూడా రెడీ అయిపోయింది. మనం వీటిని కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కలర్ చేంజ్ అయితే చేదు వచ్చేస్తాయండి, బాగోవు. కొంచెం కింద కలర్ మారి పైన కలర్ మారినట్టు ఉంటాయి. అప్పుడే మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ వేసినవి మా పెద్ద అబ్బాయికి కొంచెం ఉప్పు వేసాను, కొంచెం కారం. వాడు స్పైసీ అంటాడు, అందుకని వాడి కోసమని స్పైసీనెస్ బాగా కలుపుతాను. సౌండ్ అయితే టక్ 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 అని వస్తుంది, మీకు వినిపిస్తాం, కానీ నేనైతే ఆ సౌండ్ కట్ చేసేసాను. ఇప్పుడు మా చిన్నోడికి కూడా రెడీ చేద్దాం. అయ్యో, ఇంకో వాయ. ఇవైతే మా చిన్నోడికి విత్ సాల్ట్ తోటి. చిన్నోడు కదండి, కొంచెం కారం అయినా మళ్ళీ తినడు. అదే ఇచ్చామనుకో మెల్లిగా ఆడుకుంటూ కూడా అన్నీ తినేస్తాడు. చూసారా, అంగో ఒక ప్లేట్లో ఏమో నేను ఇక్కడ మీకు చెప్తున్నాను, ఆ వాయిస్ కట్ చేసేసాను. ఇవైతే స్పైసీవి మా పెద్ద బాబుకి. వీడియో కదా సరిగ్గా తిను అని వాడిని తిడుతున్నాను అనమాట. ఇవైతే సాల్ట్వి మా చిన్న బాబుకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెంచ్ ఫ్రైసెస్ అయితే చాలా బాగా వస్తాయి. మీకు సౌండ్ వినిపిస్తుందని నేను పైకి కిందకి వేస్తున్నాను, కానీ ఇంకా నేను ఆ వాయిస్ అయితే కట్ చేసేసాను కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని పిల్లలు అయితే అక్కడ చెప్తున్నారు. నేను వాళ్ళ వాయిస్ అయితే కట్ చేసేసాను, ఎందుకంటే నోట్లో ఫ్రెంచ్ ఫ్రైసెస్ పెట్టుకుని మాట్లాడుతున్నారు కదా, వాయిస్ అయితే సరిగా రాలేదు. ఇంకా నేను కూడా ఒకటైతే తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్